మిమ్మల్ని వెన్నుపోటు పొడుద్దామని చెప్పి చూసేటోళ్ళు ఉన్నారు. మీరు అగ్రవర్ణాలతో పోరాడుతున్న క్రమంలో మీకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ చందాలేసి చంపేతందుకు కూడా రెడీ అవుతున్నారని అంటున్నారు. ఇవన్నీ తట్టుకొని నిలబడి ఇంకా సాగాలి, పోవాలి, ఇంకా కాలం వెళ్ళదీయాలంటే ఓపిక కావాలి కదా. కావాల్సిందే. మరి ఎట్లా అంటున్నా అంతే. ఇప్పుడు ఒక కుటుంబానికి తమ బిడ్డల పట్ల తండ్రికి తల్లికి ఎంత ఓపిక ఉంటుందో అంతకన్నా కోటి రెట్ల ఓపిక సమాజాన్ని మార్చేవాడికి ఉండాలి. సమాజాన్ని మార్చే ప్రక్రియ అంటే ముందు అవమానాలకు సిద్ధపడాలి. అంబేద్కర్ అన్న మాట మొదటి మాట. నువ్వు సమాజాన్ని మార్చాలనుకుంటున్నావా, నువ్వు అవమానాలకు సిద్ధపడు. నువ్వు అవమానాలకు సిద్ధపడు. రోజు అవమానాల రాళ్ళు, అవమానాల దాడులు నిరంతరం జరుగుతాయి. నేను ప్రతిరోజు ఇంటికి పోయేటప్పుడు 1,00,000 అవమానాలు తిని ఇంటికి వెళ్తాను. నాకు తెలిసి ఇది ఎక్కడెక్కడి నుంచి ఏం చేస్తుంటారో. ఒక్కొక్కడు భయపడి, ఒక్కొక్కడు ఈరోజు భయపడి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం లేక, నువ్వు ఎందుకు తాకట్టు పెడుతున్నావు 3 కోట్ల మందిని, రెడ్డి రావుల కాళ్ల కాడ ఎందుకు తాకట్టు పెడుతున్నావు అన్న ప్రశ్నకి సమాధానం లేక, వ్యక్తిగత దాడికి, నైతికంగా నీచాతి నీచంగా, నీచానికి పరాకాష్ఠగా, నీచాతి నీచమైన వికృతమైన విషంతో నా మీద దాడి చేస్తున్నారు. చేసుకొని ఎన్ని రోజులు చేస్తారు? నాకు వచ్చిన ఒకటి, ఎన్ని రోజులు చేస్తారు ఈ దాడి? ఎంతకాలం ఉంటుంది ఈ సబ్జెక్టు? నాది గంభీరమైనటువంటి విప్లవ అగ్ని, నాది విప్లవ నది. నా నదీ ప్రయాణం ముందు ఈ నీచపు మాటలు ఎన్ని రోజులు ఉంటాయి? డోంట్ కేర్. నాకు తెలుసు ఎందుకు ఇంత నికార్సుకు నిలబడగలిగాను. నేను కాన్షీరామ్ గారి ఉద్యమంలో చేయి పట్టుకొని నడిచాను. దురదృష్టవశాత్తు నా తండ్రి కాన్షీరామ్ చనిపోయాడు. నాకు దిక్కు లేకుండా అయిపోయింది. కానీ ఆ గంభీరమైనటువంటి ఉద్యమాన్ని గుండెల్లో పెట్టుకొని ఏ దిక్కు లేకపోయినా కుమిలిపోయి 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 ఏడ్చి ఏడ్చి దారి లేక అప్పుడప్పుడే కాన్షీరామ్ గారు నాకు పరిచయం అవుతూ, నాకు కొన్ని పనులు ఒప్పజెపుతూ, నాకు కొన్ని బాధ్యతలు ఒప్పజెపుతూ ఉన్న నా తండ్రి చనిపోయాడు. కాన్షీరామ్ నా ముందు దారి లేదు. చిన్నతనంలోనే కాన్షీరామ్, కన్ను తెరవగానే కాన్షీరామ్ చూశాను. ఆయన జ్ఞానాన్ని నింపుకున్నాను గుండెల్లో. కానీ మార్గ మధ్యంలో కోల్పోయాను. ఇక నేను ఎట్లా నిర్మించాలి ఉద్యమాన్ని? అంతే తపనబడి క్రమక్రమంగా నిర్మించుకున్నప్పుడు ఒక పెద్ద తెలంగాణ ఉద్యమం అని ఒక పెద్ద ఆకాశం అంతా ఉద్యమం వచ్చింది. దారి లేదు. ఉద్యమం తెలంగాణ సాధించుకునే క్రమంలో సాధించడం జరిగింది ప్రజలు. తర్వాత ఇప్పుడు దారి దొరుకుతుంది. దారి దొరుకుతున్న క్రమంలో మీరు అన్నట్టుగా ఈ జ్ఞానం పట్టుకపోయి బ్లాక్ మెయిలర్లు, దొంగలు, దళారులు, బ్లాక్ మెయిలర్లు, దళారులు, దొంగలు ఇష్టం వచ్చినట్టుగా టన్నుల కొద్ది ప్రజలను నమ్ముకునే దొంగల వ్యవస్థీకృతమైనటువంటి దొంగల నడుమ ఈ ఉద్యమాన్ని పవిత్రంగా ఈ నది నుంచి, ఈ అగాధ సముద్రం నుంచి నా ప్రజల్ని ఎక్కించుకున్న నౌకని అవతల ఒడ్డుకు తీసుకుపోతాను. నేను నా రెక్కల మధ్యలో నేను నా ప్రజలను తీసుకుపోతాను. ఎంత టైం అయినా సరే సమస్య లేదు. ఎన్ని ఇబ్బందులైనా కాన్షీరామ్ కళని, కాన్షీరామ్ డ్రీమ్ ఏదైతే ఉందో తెలంగాణలో నేను దాన్ని చేసి చూపించాలి. క్రాంతి, ఇది నా లక్ష్యం. క్లియర్. ఇది 100%. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులైనా ఎంతైనా తప్పదిగా. మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు. అసలు వింటేనే ఒక గుబులు పుడుతుంది. మామూలుగా కూడా 1,00,000 కిలోమీటర్లు. మహారాజు గారు తన సిద్ధాంతాన్ని అమలుపరిచే క్రమంలో చూస్తే కూడా ఇక్కడ మీరందరూ కూడా ఒక క్రమశిక్షణ గల సైనికులుగా కూర్చున్నారు. చాలా సందర్భాల్లో మనం సభలలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక డిసిప్లిన్డ్, ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి సైనికుల్లాగా మీరందరూ ఉన్నారు. విశారదన్ మహారాజా గారు చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ రావాల్సింది బానిసల భూకంపమే, అవునా కాదా? విశారదన్ మహారాజు పిలుపు అందుకొని ప్రభంజనంలా కదలడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు తెలంగాణలో రెడ్ల వెలమల ఆధిపత్య కులం అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. రెడ్లను వెలమల్ని కంపేర్ చేసినప్పుడు రెడ్లు 5%, వెలమలు 0.5%. భారతదేశం అత్యంత సంక్షోభంలో ఉన్నప్పుడు ఒక బుద్ధుడు వచ్చిండు, మళ్ళీ ఒక బుద్ధిజీవి విశారదన్ వచ్చిండు. ఈ విశారదాన్ని కనుక మనం కోల్పోతే, మా రోజు వీరన్నను కోల్పోయినాం, బెల్లి లలితను కోల్పోయినాం. ఈ విశారదాన్ని కనుక కోల్పోతే ఎస్సీ ఎస్టీ బీసీ సమాజానికి అసలు మంచి జరగదు. అసలు మనం బతుకుతామో చస్తామో తెలియదు.
అందుకనే అవకాశం వచ్చింది, దీపం వెలిగింది, చేతులు అడ్డం పెట్టి ఈ దీపాన్ని నిలబెడదాం.